ఇది మన వాక్యాంశము. నీ దుర్దశను మలచదు. హల్లెలూయా. యోబు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము వాగ్దాన పూర్వకంగా ప్రవచనాత్మకంగా ఈ దినం దేవుని వాక్యం చెబుతున్నాను. నీ దుర్దశను నువ్వు మర్చిపోయేటట్టు దేవుడు చేస్తాడు. నీ కీడును మర్చిపోయేటట్టు చేస్తాడు. నీ బలహీనతను నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాడు. నీ శ్రమను నువ్వు మర్చిపోయేటట్లుగా చేయగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. నిన్ను నిందించిన వారి మాటలు ఒకవేళ నీకు వెలవెలంటున్నాయి, అర్థమవుతుందా? కొంతమంది అన్న మాటలు, కొంతమంది పెట్టిన బాధలు, కొంతమంది నీ జీవితంలో ప్రభునందు ప్రియులారా నిన్ను అవమానించిన అవమానాలు నువ్వు మర్చిపోలేకపోతున్నావు. కొంతమంది నీ జీవితంలో చేసిన గాయాలు నువ్వు మర్చిపోలేదేమో. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ దుర్దశను నువ్వు మర్చిపోయావు. నీ కీడును నువ్వు మర్చిపోతావు. నీ శాపాలను మర్చిపోతావు. నీ జీవితంలో జరిగిన నష్టములను దేవుడు మర్చిపోయేటట్లు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చున్నాం. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఈరోజు ఎలాంటి విషాదాలు ఉన్నాయో, ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి నిందల మధ్య అవమానములను నువ్వు అనుభవిస్తున్నావు, ఏ కీడు గుండా వెళ్తున్నావు, ఏ శ్రమ గుండా వెళ్తున్నావు, ఎవరు నిన్ను ఏ చూపెడుతున్నారో, ఎవరు నిన్ను చిన్న చూపు చూస్తున్నారో, ఎవరు నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరు నీకు బాధలు కలుగజేస్తున్నారో, ఎవరు నీకు మాటల నొప్పి కలుగజేస్తున్నారో, ఎవరు నిన్ను ప్రభునందు ప్రియులారా నిన్ను చూసి నవ్వుతున్నారో, అవన్నీ దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను మరిచిపోయినట్టు చేయబోతున్నాడు. హల్లెలూయా. 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 యోబును ప్రభునందు ప్రియులారా దేవుడు అంటున్నాడు, నీ దుర్దశను నువ్వు మర్చిపోబోతున్నావు. యోబు, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న శ్రమ నుండి నీకు విడుదల రాబోతున్నారు. నీ దుర్దశ, నీ కీడు, నీ శ్రమను నేను నిన్ను మర్చిపోయేటట్టు చేయబోతున్నాను. ఎవరన్నాడు దేవుడు? యోబును అన్నాడు. ఈరోజు ఇదిగో నీ కీడును కూడా, నీ శోధనను కూడా, నీ అవమానాన్ని కూడా, నీ నిందను కూడా, నీ ప్రయాసను కూడా ఇదిగో మర్చిపోయేటట్లు దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వారు ఆమె చెప్తారా? చెప్తారా? హల్లెలూయా. 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 నువ్వు మరచిపోలేని సంఘటనలను దేవుడు నిన్ను మరిపించబోతున్నాడు. నీకు నిద్ర పట్టకుండా చేసే సంఘటనల నుండి దేవుడు నీకు మార్పునివ్వబోతున్నాడు. ఆ సంఘటనలు తీరబోతున్నాడు. ఆ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, నువ్వు నమ్మిన వాళ్ళు నేను విడిచిపెట్టారా? ఒకవేళ ఈరోజు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాను, అంతేకాదు ఇదిగో అందుకోసమే దేవుని వాగ్దానం, ఇదిగో ప్రవచనాత్మకమైన వాగ్దానం కదా. ఈ సంవత్సరం లేదా గడిచిన సంవత్సరాలు, గడిచిన రోజులు నా అనుకున్న వారు, నీ వారు నిన్ను ఏ రీతిగా మాట్లాడారు, నిన్ను ఎలా చూశారు, నీతో ఎలా మాట్లాడారు, నిన్ను ఎంత చిన్న చూపు చూశారు. పెళ్లి చేసాం కానీ అత్తగారికి పోవట్లేదని మాట్లాడారు. చదువుకున్నాడు కానీ ఏ ఉద్యోగం లేదు, ఏ పొజిషన్ లేదు అనుకుంటున్నాను నేను. ఒకవేళ అలాంటి మాటలు వినబడ్డాయేమో.
వివాహం అయింది కానీ పిల్లలు లేరు, ఎన్ని రోజులైనా అనుకుంటున్నారేమో. ఒకవేళ ఎప్పుడు ప్రార్థన వెళ్తారు, లేదా ఎప్పుడు ప్రభునందు ప్రియులాగా ఇంకా ఎప్పుడు ఆరోగ్యం బాగలేదని మాట్లాడతారని చెప్పి నేను చూసి నవ్వుకునే వారు ఉన్నారేమో. ఇదిగో ఈ దినం నీ దుర్దశను దేవుడు మరిచిపోయేటట్టు చేస్తాడు. ఆమేన్. నీ దుర్దశ నీకు ఎలాంటి ఈ రోజు నీ మీద ప్రభునందు ప్రియులారా, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏ దుర్దశ ఉంది కదా. చాలాసార్లు అనుకుంటాం, నాది అయ్యా నా రాత మంచి రాత కాదయ్యా. హల్లెలూయా. ఏం కాదు, నా రాతే మంచి రాత కాదు అంటారు. హల్లెలూయా. దేవుడు నీ రాతను మార్చబోతున్నాడు. ఇప్పటిదాకా నీ రాత మారబోతుంది, నీ పరిస్థితులు మారబోతున్నాయి. హల్లెలూయా. నా దేవుడు మార్చగలిగిన వాడు. మారుస్తాడు. యోబు యొక్క దుర్దశను ఏం చేశాడు? ఆయన మర్చిపోయేటట్టు చేశాడు. ఆయన కష్టాన్ని, ఆయన దుఃఖాన్ని, ఆయన బాధను, ఆయన నిందను, ఆయన అవమానాలను, ఆయన శ్రమను, ఆయన కన్నీళ్లను. ప్రభునందు ప్రియులారా, ఒక బాధ యోబుకు ఇచ్చిన బాధలు చూస్తే మామూలు బాధలు కాదు. అమ్మా, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు. ఏదో చిన్న గాయానికి, ఏదో చిన్న నొప్పికి నా బ్రతుకే తండ్రి అనుకుంటామ్మా. నా రాతే మంచి రాత కాదన్నట్టమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నారు నీ మంచి రాత కాదు? నీ ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఈ దినం దేవుడే నీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నాడు. నీ దుర్వార్తను ఆయన మర్చిపోయేటట్లు చేయబోతున్నాడు. నీ బాధలన్నీ మర్చిపోయేటట్లు చేయబోతున్నాడు. నీ శ్రమలన్నీ మర్చిపోయేటట్లు చేయబోతున్నాడు. నీ నిందలన్నీ, అవమానములన్నీ, ఇదిగో నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి నుండి ఆయన నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. కోసమే జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో పూర్వము కలిగిన బాధలను నీ దృష్టిలో ఉన్న మరచిపోలేని సంఘటనలు, నీ హృదయంలో ఉన్న మరవలేని గాయాలు దేవుడు వాటిని మర్చిపోయేటట్టు చేస్తాడట. చేస్తాడు, చేయలేని దేవుడు. యోబు జీవితంలో ప్రభునందు ప్రియులారా, ఉన్నంత వరకు చాలా బాగున్నాడు. దేవుడు మెచ్చుకున్నాడు యోబును. ఎవరు మెచ్చుకున్నాడు? ఎవరు మెచ్చుకున్నారు? ఎవరు మెచ్చుకున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా దేవుడు నీ ప్రార్థన నాకు వినపడింది అన్నాడు, నీ కన్నీళ్ళు నేను చూశాను అన్నాడు. భక్తులకు అన్నాడే, అన్నాడా లేదా? నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్లు విడిచి చూశానని హిజ్కియాతో అన్నాడా లేదా? కొర్నేలుతో అన్నాడా లేదా? నీ ధర్మ కార్యాలను సన్నిధికి చేరాయి, నీ ప్రార్థన నేను విన్నాను అన్నాడా లేదా? మరి ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంత భక్తి చేస్తున్నావు, ఏ రోజైనా దేవుడు వాక్యం ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ నీ కష్టాన్ని నేను చూశాను? వాక్యం ద్వారా ప్రభునందు ప్రియులారా, షాలిం రాజయ్య గారు సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యంలో ఏముందంటే, ఆయన హైందవుడిగా ఉన్నప్పుడు రకరకాల పూజలు చేసేవాడు, రకరకాల తీర్థయాత్రలకు వెళ్ళేవాడు, రకరకాల పూజలు పునస్కారాలు చేసేవాడు. అయితే ఒక రోజు ప్రభునందు ప్రియులారా, ఏ దేవుణ్ణి ప్రార్థన చేసినా ఆయనకున్న అప్పుల సమస్యల నుంచి బయటికి రాకపోయినప్పుడు రాకపోయినప్పుడు దేవా, ఇక నేను బ్రతకను, నేను చనిపోతాను, నాకు ఇక్కడ ఆశ్చర్యం భూమి మీద, నేను అప్పులు తీర్చలేను, రేపైతే నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతాను, రోడ్డు మీద పడతాను, రేపు నలుగురిలో పిలుస్తాను, నేనేం సమాధానం చెప్పాలా? నా కష్టాల నుంచి నేను ఎట్లా బయటపడాలా? నేను చనిపోతాను తీర్మానం చేసుకున్నాడట. ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడాలి, ఈ రాత్రులు నాతో మాట్లాడకపోతే నేను చనిపోతానని చెప్పి ఎవరుకున్నాడు? అలా ప్రార్థన చేసుకుని ఏ దేవుని పేరు పెట్టి కూడా ప్రార్థన చేసుకుని పడుకుంటే అమ్మా యేసు ప్రభు తనకు కనిపించాడట. హల్లెలూయా. కనిపిస్తే నేను ఎప్పుడూ నేను దేవుడుగా నేను అంగీకరించలేదు, ఒప్పుకోలేదు, నువ్వు దేవుడు అంటే నేను ఎప్పుడు నమ్మలేదు కదా, నువ్వెందుకు కనపడ్డావు నాకు అన్నాడట. అంటే ప్రభునందు ప్రియులారా,
ఆయన ఏమీ సమాధానం ఇవ్వలేదు. సరే, ఇంతమందిని ట్రై చేశాడు కదా భూమి మీద, ప్రపంచంలో ప్రతి దేవుడని కొలిశారు. దేవుడని కొలిస్తే అమ్మా అర్థమవుతుందా మీకు? ఏ దేవుని నమ్ముకున్నా ఆ దేవునికి ఎలా ఉండాలో అలా వ్రతం చేసేవాడంట. ఆ పుస్తకాలు తెచ్చుకొని ఆ దేవునికి పూజలు ఎలా చేయాలి, ఎన్ని రోజులు భక్తి చేయాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా పిండి వంటలు చేయాలి, ఎలా కట్టుబట్టలు కట్టుకోవాలి, ఇవన్నీ చేసేవాడట. మామూలు భక్తి కాదు, మామూలు భక్తి కాదు. క్రైస్తవులు ఉంటారు, ఒక్క తెల్ల డ్రెస్ ఉంటుంది మా జీవితాలు. ఆదివారము సంవత్సరానికి ఒకసారి ప్రభునందు ప్రియులారా, హైందవుల భక్తితో పోల్చుకుంటే మన భక్తి చాలా ప్రభునందు ప్రియులారా. ఏ ఖర్చు పెట్టలేదు మనం. ఒక డ్రెస్ కొరకు, ఒక ప్రార్థన కొరకు, ఒక సమర్పణ కొరకు చాలా చెడిపోయామండి క్రైస్తవులుగా. ఈ మాట అనడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక హైందవురాలు ఏ పండుగ విడిచిపెట్టదు. అది శివరాత్రి కావచ్చు, హోలీ కావచ్చు, ప్రతి పండుగ, ఏ పండుగ చేయకపోతే ఏ కీడు వస్తుందో అని అన్ని పండుగలకు సంవత్సరం అంతా వచ్చే ప్రతి పండుగ, ఉగాది చేయాలా, శివరాత్రి చేయాలా, హోలీ చేయాలా, దసరా చేయాలా, దీపావళి చేయాలా, ఇంకా శుక్రవారం, ఇంకా సోమవారం, ఇంకా మంగళవారాలు, ఇంకా ఉపవాసాలు ఏది విడిచిపెట్టకుండా బోనాలన్నీ ఎన్ని ఖర్చు పెడుతున్నారు. ఒక క్రైస్తవుడు ఏం ఖర్చు పెడుతున్నావు సంవత్సరంలో? ఒక క్రైస్తవుడు నువ్వు ఎంత వెచ్చిస్తున్నావు దేవుని కొరకు? కనీసం బట్టలు కొనుక్కోలేదు, కనీసం సంవత్సరానికి ఒక 250 రూపాయలు బైబిల్ కొనలేదు. ఏం భక్తి నానేది? ఏం భక్తి ఇది? ఏం భక్తి చేస్తున్నావు? ఖర్చులే భక్తి అనేది. ఎంత దరిద్రాన్ని దిగుపడ్డావు, ఎంత బీదవాడిగా మిగిలిపోతున్నావు. అయ్యా నేను పేదోని, ఎవరు చేశారు నేను పేదోని? ఇవి కాదా కారణాలు? ఒక్క బైబిల్ కొనలేవు సంవత్సరానికి ఒకటి. బైబిల్ లేని ఒక బైబిల్ కొనివ్వలేవు నువ్వు. ఒకరికి వస్త్రాలు లేని వస్త్రాలు పెట్టలేవు. కనీసం సేవకుడని, సేవకురాలని సంవత్సరానికి ఒకసారి పండుగని లేదా యానివర్సరీ బట్టలు పెట్టలేదు. తప్పే ఉంది. ఏం భక్తి నాన్న మీది? నాకు అర్థం కాదు. ఏం భక్తి మీది? ఖర్చు లేని భక్తి. హైందవులు చూడండి, ఇన్ని పండుగలు. ఒక సహోదరి నాకు హాకీ కావాలని నా దగ్గరకు వస్తే, నేను బాకీ తెచ్చుకోండి కదా మిత్తిల పైసలు కానీ నేను చేసే డ్యూటీలో చెప్తాను. 50,000 లోన్ కావాలని అడిగితే వెలుగు నుంచి వివో నుంచి ఇస్తే, ఆ 50,000 ఎందుకో తెలుసా? మా ఇంట్లో ఏం చేయాలి కదా, ఏం పండుగ చేయాలా, ఎల్లమ్మకు ఏమో చేయాలా, లేకపోతే రూపాయలు ఇంకేమో చేయాలి. దేనికోసం అంట? దేనికోసం అమ్మ? దానికోసం 50,000 తీసుకొని బంధువులను చుట్టాలను పిలుచుకొని 3 రోజులు హంగామా చేసి అమలులో పిలుస్తున్నాను. నేను మొత్తం ఏం చేస్తారు? చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తారు, ఎంతోమంది చెప్తారు. పెళ్లి కార్డులు ఇస్తారు, మెచ్యూర్ ఫంక్షన్ కార్డులు ఇస్తారు, పనిచేస్తున్నారు. ఏమనుకుంటున్నాడు? ఒక్కదాని హల్లెలూయా. ఓసారి ఉండబట్టలేక అడిగింది, అన్న అందరు అన్ని వెళ్తారు కానీ ఒక్కనాడ ఒక్కలో విన్నామన్నా. నేను నవ్వుతాను, సమాధానం చెప్పా. హల్లెలూయా. వాళ్ళ దగ్గర వినవు కదన్నా, నాకు ఇది ఒకసారి వాళ్ళ ఇంటికాడ భోజనం చేయవు కదన్నా, మీ ఇంట్లో అన్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సోదరుల గురించి చెప్తున్నారు ఈ విషయం. 50,000 ఖర్చు పెట్టి పండుగ చేశారు. విధవరాలు, భర్త లేడు, పండుగ కోసం 50,000 అప్పు తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు. ఏం చెప్పాలి నీకు? నీ భక్తిలో నువ్వు ఏం ఖర్చు చేయగలుగుతున్నావు? నీ సమయాన్ని ఖర్చు చేయ. ఒక వారం చెప్పాను కదా, దేవుని కొరకు సమయాన్ని ఇవ్వలేవు, మొదటి ప్రాధాన్యతలు ఇవ్వలేవు, దశంభాగం ఇవ్వలేవు, కానుకలు ఇవ్వలేవు, సమర్పించుకోలేవు, పరిచర్య చేయలేవు. ఏం భక్తి నాన్నది? ఏం బాగుపడతావు నాన్నలో? నాకు అర్థం కాదు. ఏం మేలు జరుగుతుంది నీ జీవితంలో? ఎదుగు విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, యోగును దేవుడు మెచ్చాడు తన భక్తి చేస్తే. దేవుడు మెచ్చాడు.
సాతానుడు వెళ్ళి యోబు గురించి పరలోకములో అడుగుతున్నాడు. యోబు గురించి ఆలోచన చేసావా? అడుగుతున్నాడు, సాతానుడు అడుగుతున్నాడు పరలోకానికి వెళ్ళి. అంటే దేవుడు అన్నాడు, యోగ్యమైంది, నా యోబు నీతిమంతుడు, నా యోబు యథార్థవంతుడు, నా యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని లాంటి వాడు ఒక్కడు లేడు చెప్తున్నాడు. దేవుడు చెప్తే అమ్మా అట్లా ఓహో ఊరికేనా అయిందా యోబు? మరి యోబు ఊరికేనే అంత గొప్పోడైందా? యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచె ఉంచావు కదా, యోబును ఎవరు ముట్టుకోకుండా ఎవరు ఉంచారట? కంచె ఉంది, యోబు చుట్టూ ఉంది, యోబు ఇంటి చుట్టూ ఉంది, యోబు పశువుల చుట్టూ, మందల చుట్టూ, యోబుకు కలిగి ఉన్న యావదాస్తి చుట్టూ ఏముంది? కంచె ఉంది. మనం ప్రార్థన చేస్తే మన పిల్లల చుట్టూ కూడా కంచె ఉండదు. ఏం ప్రార్థన? గంటలు గంటలు కూర్చొని ప్రార్థన చేస్తాం, ఏడ్చి ప్రార్థన చేస్తాం, ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాం. సంవత్సరానికి ఒకసారి కాదు తల్లి ప్రార్థన చేసింది పిల్లల కొరకు, వారానికి ఒకసారి కాదు భర్త కొరకు ప్రార్థన చేసేది, గుర్తొచ్చినప్పుడు కాదు ప్రార్థన చేసేది, అనుదినము ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు ప్రభునందు ప్రియులారా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు కదా, బాధలు ఎదుర్కొన్నాడు కదా, ఒక్క దినాన్నే యావదాస్తిని పోగొట్టుకున్నాడు కదా, ఒక్క దినాన్నే గొర్రెలు, మేకలు, మందులు, ఒంటెలు, గాడిదలు అని వాడు ఒక్కొక్కడు పరిగెత్తుకొచ్చుకుంటూ చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నేను మందలు కాస్తున్నా, గొర్రెలు కాస్తున్నా, మేకలను కాస్తుండగా, ఒంటెలను కాస్తున్నా, గాడిదలను కాస్తుండగా, అయ్యా మన బర్రెలను కాస్తుండగా, ఇదిగో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏమైందో తెలుసా? మన గొర్రెలన్నీ చనిపోయాయ్యా, గాడిదలన్నీ చనిపోయాయ్యా, మేకలన్నీ చనిపోయాయ్యా, ఇంకేమైపోయాయి? గాడిదలు చనిపోయాయ్యా, ఒంటెలు చనిపోయాయ్యా, ఒకని తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి చనిపోయాయ్యా అని చెప్తుంటే, ఒకడు చెప్పి ముగించాడో లేదో ఇంకోడు వస్తున్నాడు, ఒకడు చెప్పి ముగించాడో లేదో అందరూ పని వాళ్ళు వచ్చేసి చెప్పేస్తుంటే, అమ్మా ఏమనాలి యోబు? ఏమనాలమ్మా? ఒరే మీరు ఏం చేస్తున్నారు అక్కడ? ఉరుము వచ్చే తెలియదా? కొడవలు పట్టుకపోవాలి కదా, గొడ్డలు పట్టుకపోవాలి కదా, ఏదో చేయాలి కదా, ప్రార్థన చేయాలి కదా అని చెప్పాలి. కానీ ఎవరిని మనలేదు, ఎవరిని నిందించలే. నీ మీదకి వచ్చే బాధలు దేవుడు నీకు అనుమతించినప్పుడు ఒకరిని నిందించమని బాధలు బట్టి అర్థమవుతుందా? నిజ జీవితంలో వచ్చే శ్రమ కొరకు చాలా మంది నాకు శ్రమ వచ్చిందని చెప్పి ఎదుటోళ్ళని నిందిస్తుంటారు, ఎదుటోళ్ళని బాధ పెడుతుంటారు. నేను మంచిగా లేదు కదా, ఎదుటోళ్ళు కూడా మంచిగా ఉంటుంది. నీ సైకో ఆనందం కలిగింది. ఒక్కరిని పల్లెత్తు మాటలు లేదు యోబు పన్వాళ్ళను. ఏమంటున్నాడు తెలుసా? ఒరే ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. అయ్యో ఉన్నారు ఇక్కడ బిషప్ తండ్రి గారు ఉన్నారా? చచ్చిపోయారు. ఒకసారి చెక్ చేయండి. డాక్టర్ గారు ఉన్నాడు. విన్నారో లేరు మీరంతా? మూడో రోజు అన్నాడు. లైవ్లో ఉంటాడు. డాక్టర్ నవీన్ అని ఉంటాడు. మీరందరూ ఇక్కడ ఉన్నారా? చచ్చిపోయారా అని అడిగాడు. సేవకుడు అట్లుంటాడు. అదే తప్పు కదా, ఎంత మాట్లాడతాను అంటారు మీరు. అది హల్లెలూయా, హల్లెలూయా. స్పందించకపోతే ఎట్లున్నట్లు? నిర్జీవంగా ఉన్నట్లు. బాటిల్ ఎంతో దీని గురించి చెప్తే మళ్ళీ అదృష్టాలు కనిపిస్తుంది. ప్రభునందు ప్రియుల కనుక ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక తర్వాత కూడా చెప్పేశాడు. ఇంతలో అన్న ఇంట్లో ఈరోజు విందట. ఎవరింట్లో? అన్న. వీళ్ళు 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది అక్క చెల్లెలను పిలిచాడు, తమ్ముళ్ళను పిలిచాడు. రోజుకు ఒకరింటికాడ భోజనం చేస్తారు, విందుకు పిలుచుకుంటారు. ఒరే ఈరోజు మా ఇంటి కాదా, మీరందరూ వచ్చాడు 10 గంటలకు అని చెప్తే అందరూ టేబుల్ మీద కూర్చున్నారు. డైనింగ్ హాల్లో 10 మంది కూర్చున్నారు. వరుసగా కూర్చొని వెరైటీస్ అని పెట్టేసుకొని వడ్డిస్తుంటే తింటున్నప్పుడట ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి వాళ్ళు కూర్చున్న ఇంటి మీద పడ్డారు. హల్లెలూయా. 10 మంది పిల్లలు చనిపోయారు. ఎవరు? యోబుకున్న 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు చనిపోయారు. అక్కడున్న పని మనిషి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా
అయ్యా అయ్యా ఏడ్చుకుంటూ వచ్చి ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడే ఏం జరిగిందమ్మా, అమ్మ నిమ్మలు ఏమైంది, ఒకసారి బాగు అంటే ఏడ్చుకుంటా ఏం చెప్పాలయ్యా, ఏం చెప్పాలి? ఇదిగో పిల్లలు పెద్దోళ్ళ ఇంట్లో భోజనం చేసుకుంటే ఆకాశం నుండి అగ్ని వచ్చి పిల్లలందరూ చనిపోయారయ్యా, 10 మంది చనిపోయారు, 10 మంది చనిపోయారయ్యా అని చెప్పేశాడు. యోగంటున్నాడు, చేసేది ఏముంది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎంతటి శ్రమ ఇది! ఆస్తి పోయింది, పోనీలే పిల్లలు ఉన్నారు అనుకుంటే బాగుంది. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఇల్లు పోయింది, జాగా పోయింది, పిల్లలు పోయారు. ఇదిగో ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడిని ఒక్క మాట లేదట, పల్లెత్తు మాట లేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుపోతాడు. అయ్యా నీకేమన్నా అంతరించుకోమయ్యా అంటే భార్యకి ఎక్కలేని కోపం వచ్చేది, ఎక్కలేని కోపం వచ్చేది. ఒరే సచ్చినోడా అన్నట్లుగా ఉండదు కదా. ఏమంటుందో తెలుసా? ఇంకా నీ భక్తి విడిచిపెట్టవా పిచ్చోడా? కొంతమంది భక్తి చేస్తే ఏమంటుంటారు తెలుసా? ఎంతమంది అనిపించుకుంటున్నారా? అమ్మా వినండి నా మాట జాగ్రత్తగా. పిచ్చోడా అని అనిపించుకుంటే మీరు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. పిచ్చి పిచ్చి చేతులు చేయమని కాదు కదా. ఒకప్పుడు కొంతమంది వ్యక్తులనే ఇంకెప్పుడు చూసినా దేవుని సోదే, ఇంకో సోది లేదు. ఎప్పుడు చూసినా ఏం సోది అంటే మరి ఇంకేం సోది కాదా? హల్లెలూయా. నీకు ఎప్పుడు చూసిన ఇంటి పక్కల సోదేగా, మరి నీకు ఎప్పుడు చూసినా ముచ్చట్ల సోదే కదా, నీకు అప్పించి లేదా? హల్లెలూయా. నువ్వు ఎప్పుడు చూసినా ఎడగ మీద కామున్నట్టు అత్త మీదే కదా నీకు కాము, ఎప్పుడు చూసినా నీ కోడల మీదే కదా కాము, నీకు పిచ్చి లేదా? అది కూడా పిచ్చే కదా. నాకు దేవుని మీద ఉంది పిచ్చి. హల్లెలూయా. తప్పేముంది? నువ్వు విడువవా? ఈ యథార్థతను విడవకుందువా? విడిచిపెట్టట్లేదు, చచ్చిపో, చావు. బతుకు బాయ్, ఎందుకు బతున్నావు? పిల్లలు బాయ్, ఆస్తి బాయ్, ఇల్లు బాయ్, ఎందుకు బతున్నావు? ఇక్కడ చచ్చిపో అని మాట్లాడేదట. యోగేమంటున్నాడు తెలుసా? విన్నాడు విన్నాడు విన్నాడు. అమ్మా కొంచెం నెమ్మది, ఎందుకు తింటున్నావు? ఎందుకట్లా మాట్లాడుతున్నావు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఆ లెవెల్లో దేవుడు ఎరుగనోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అవలారా దేవుడు లేనోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతూ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుడు లేనోళ్ళు కనుక మాట్లాడుతాడు అట్లా. నిజమేనా? అందుకే కావచ్చు నేను మొన్న ముట్టుకుంటే నాకు అంత ఎట్లా అనిపించింది. మూర్ఖురాలు మాట కాదా ఇది? మూర్ఖురాలు అన్యులు మాట్లాడినట్లుగా, దేవుని నమ్మనోళ్ళు మాట్లాడినట్లుగా ఈ బైబిల్ పట్టుకున్న మాట్లాడకండి. దయచేసి చెప్తున్నా, బైబిల్ ఉంది, దేవుని వాక్యం ఉంది, నీ ప్రార్థన దేవుడు వింటాడు కదా. లోకంలో ఉన్నట్టు మాట్లాడినట్టు మాట్లాడతావే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. యోగంటున్నాడు మూర్ఖురాలు 2వ అధ్యాయంలో మూర్ఖురాలు మాట్లాడుతున్నాడు. దేవుని చేత మనం మేరే పొందాలా? దేవుడైతే మనం మేరే చేయాలా? దేవుని ప్రేమిస్తే కీడెవల మీద రావాలి? మరి దేవుని నమ్మిన వాళ్ళ మీద కీడు రావద్దా? అమ్మా దేవుడు నమ్ముకున్నాం అందరూ, అయ్యా నాకు మేలు చేయి, నాకు మంచి చేయి, నేను బాగుపడాలా. మన ప్రార్థనలు అన్నీ ఎవరైనా దేవా నీ చిత్తము నా జీవితంలో జరిగించని ప్రార్థన చేసుకోలేదు. ఈ రోజుల్లో నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చాలన్నప్పుడు అమ్మ ఈ కీడు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ ఈ శోధనలో మనం నిలబడగలిగితే మనం గొప్ప వాళ్ళం అవుతాం. హల్లెలూయా. ఇంకా స్థాయి పెరుగుద్ది, మన స్థాయి పెరుగుద్ది, మన స్టేటస్ పెరుగుద్ది. దేవా నీ చిత్తములో నేను బ్రతకాలా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చమంటే అప్పుడు శ్రమలు అనుమతించబడతాయి. మేలే చేయి ప్రభు, మేలే చేయి ప్రభు. వీళ్ళతో మేలు కోరుకుంటాడు, వీళ్ళతో మనకు ఉపయోగం లేదనుకుంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నేను నీతో ఎట్లా ఉండాలో, నీలో ఎట్లా ఉండాలో నన్ను అట్లా ఉంచు ప్రభు అన్నోళ్ళకు దేవుడు శ్రమలు పెడతాడు.
కష్టాలు కూడా నడిపిస్తాడు, ఇబ్బందుల కొరకు నడిపిస్తాడు, చరసాల కూడా నడిపిస్తాడు, అగ్ని కూడా నడిపిస్తాడు, సింహాల కూడా నడిపిస్తాడు, నదుల్లో కూడా నడిపిస్తాడు. ఏమవుతుందో తెలుసా? రాజులు ఉన్నోళ్ళు మహారాజులు అవుతారు. ఎవరవుతారు? రాజులు ఉన్నోళ్ళు ఏమవుతారు? మహారాజులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధానులు ముఖ్యమంత్రులు అవుతారు. ఎవరికి తెలియని శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు ఆ దేశం అంతటిలో అందరికీ శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు ఎవరు తెలుసా అంటే వాళ్ళందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు వాళ్ళు. హల్లెలూయా. ప్రపంచానికి తెలియాలంటే నువ్వు శ్రమ నడవాలా, దేవుని చిత్తంలో నడవాలా. అర్థమవుతుందా? మేలు కొరకు ప్రార్థన చేయొద్దు. దేవా నాకు కారే కావాలా, దేవా నాకు మంచి జరగాలి, ఇది కాదు ప్రార్థన. నీ చిత్తమేంటో నా జీవితంలో నెరవేర్చు. వారిని చెప్పారు యేసు ప్రభు చేసిన ప్రార్థన, దేవా నీ చిత్తమైతే ఈ శ్రమను నా నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించును. హల్లెలూయా. కనుక యోబు జీవితంలో మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ, ఎందుకో తెలుసా? మనం దేవుని చేత మేలే పొందాలా, కీడును అనుభవించగలదా? మనం దేవుని నమ్ముకుంటే మనకు కీడు జరగొద్దా? అమ్మా అంటున్నారా ఈరోజు? కీడు జరగొద్దా అంటున్నాడు. ఎవరైనా ఇట్లా మాట్లాడగలుగుతారా? యోమంటున్నాడు. అందుకే ఎవరి జీవితంలో దుర్దశలు మర్చిపోయేటట్టు చేస్తాడో తెలుసా? ఎవరి జీవితంలో కీడు మేలుగా మారుతుందో తెలుసా? ఎవరి జీవితంలో ప్రభునందు ప్రియులారా వాళ్ళు కన్నీరు నాట్యంగా మారుతాయో తెలుసా? ఎవరి జీవితంలో? అమ్మా ఎవరి జీవితంలో? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జీవితంలో కాదు. పొరపాటు. దేవుని నమ్ముకున్న వాళ్ళ జీవితంలో కీడు మేలుగా మారదు, కన్నీళ్ళు నాట్యంగా మారవు. ఎవరి జీవితంలో జరుగుతాయో తెలుసా? బైబిల్ చెప్తుంది శ్రమను కూడా అనుమతించాలి, కష్టాలను కూడా అనుభవించాలి. కీడును ప్రభునందు ప్రియులారా దేవుడు యోబు జీవితంలో కీడును అనుమతిస్తే మనం దేవుని వల్ల కీడు అనుభవింపదగదా? ఎందుకట్లా మాట్లాడుతున్నాం? దేవుడే ఇచ్చాడు కదా. మేలు చేసేవాడు దేవుడే, కీడు చేసేవాడు. అమ్మా మాటలు రావు మీకు, నాకు తెలుసు. గాయపరచు వాడను నేనే, గాయాన్ని మానుకు వాడకుండా. ఎందుకు అనుమతిస్తాడు దేవుడు? నువ్వేంటో రుజువు చేయాలంటే నీకు శ్రమ పెట్టాలండి. హల్లెలూయా. నీ భక్తి ఏంటో, నీ యథార్థత ఏంటో, నువ్వు ఎలాంటి వాడవో, నీకు కిరీటం రావాలంటే, నువ్వు మంచివాడి ఉండాలంటే, నువ్వు మేలు పొందాలంటే, ఈ లోకంలో నువ్వు సాక్షి ఉండాలంటే నీకు శ్రమ రావాలి. ఎవరు కోరుకుంటారు శ్రమ? అందుకోసమే యోబు జీవితంలో ఆయన దుర్దర్శనం ఏం చేశాడట? మర్చిపోయేటట్టు చేశాడు. హల్లెలూయా. యోబు ఎన్ని అనుభవించాడు ఆ శ్రమలన్నిటి నుండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక దినాన ప్రభునందు ప్రియులారా స్నేహితులు వచ్చి రకరకాలుగా మాట్లాడారు, భార్య రకరకాలుగా మాట్లాడి ఎదురుపెట్టి వెళ్ళిపోయింది. ఒంటరిగా దిక్కులేని వాడిగా అనాథగా ప్రభునందు ప్రియులారా ఒకప్పుడు భోగ భాగ్యాలు ఆడంబరాలతో పనివాళ్ళతో కలకలలాడుతూ 100 మంది ఇంట్లో నివసించే యోబు ఒక్కడైపోయాడు, బూడిదలో కూర్చున్నాడు. ఇదిగో శరీరం అంతా కురుపులు వచ్చాయి. ఇదిగో చిల్ల పెంకు అందుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? అవి దురద పెడుతుంటే ఆ చిల్ల పెంకు అందుకుని గీతున్నప్పుడట వాటిలో నుండి వచ్చే సొన చీము కుక్కలు చేస్తున్నాయి తెలుసా? యోగులు ఏం చేస్తున్నాయమ్మా? నాకుతున్నాయి. హల్లెలూయా. ఎంత దురవస్థది, ఎంత శ్రమది. ఆ శ్రమను చూచిన దేవుడు, ఆ దురవస్థను చూసిన దేవుడు నీ శ్రమను నేను మర్చిపోయేటట్టు చేయబోతున్నాను. హల్లెలూయా. నీ నిందలను మర్చిపోతావు. దేవుడు మర్చిపోయేట్టు చేస్తా. నీ శ్రమ, నీ నింద, నీ అవమానం, నీ రోగం, నీ కష్టం. ఎంత ఐఫైగా బతికాడో అంత దిక్కులేని వాడయ్యాడు. కానీ ప్రభునందు ప్రియులారా
నీతిని వాడికి వదిలిపెట్టరా. దేవుని నోటి మాటతో ఒక్క మాట అయినా లేదా. ఒకరోజు దేవుడు అతని దురవస్థను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏం చేశాడట? యోబును విడిపించాడు. యోబు విడిపించాడు లేదా? 42వ అధ్యాయంలో యోబును దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ శ్రమ నుండి, ఆ దురవస్థలో నుండి, ఆ నిందలో నుండి, ఆ అవమానంలో నుండి, ఆ భయంకరమైన కఠినమైన పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? ఇదిగో ప్రభునందు ప్రియులారా, అంతకంటే అనుభవించిన దురవస్థ కంటే, అనుభవించిన శ్రమ కంటే, అనుభవించిన నింద కంటే, అనుభవించిన ఇదిగో అన్నిటికంటే 200 పొందాడు. హల్లెలూయా. మరలా 10 మంది పిల్లల్ని పొందుతున్నాడు. మరలా ప్రభునందు ప్రియులారా భార్య తిరిగి వచ్చేది. మరలా పోగొట్టుకున్న 5,000 గాడిదలకు 10,000 గాడిదలు పొందాడు. 5,000 ఒంటెలకు 10,000 ఒంటెలు పొందాడు. 5,000 జతల ఇదిగో మేకలను, గొర్రెలను మరలా పొందుకున్నాడని బైబిల్ చెప్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చెప్తున్నాను. యోసేపు జీవితంలో జరిగింది ఏంటంటే మనకు తెలిసి, యోసేపును తన అన్నదమ్ములు అతని మీద పగబట్టి ఏం చేశారమ్మా? కొట్టి, కలలుగల వాడని నిందించి, అవమానపరిచి, అతని గోతిలో పడేసి, గోతిలో నుండి తీసి భోజనం పెట్టక ఏడిపిస్తూ, అన్నలాగా నన్ను ఇలా చేయొద్దు, అన్నలాగా నన్ను అమ్ముకోవద్దు, అన్నలాగా నన్ను బాధ పెట్టొద్దు అని ఏం చెప్పినారు? ఎప్పించుకోవాలా? నువ్వు మాకు పెద్దోడు అవుతావు, నువ్వు మాకు ఇట్లా అవుతావు, అట్లా అవుతావు అని చెప్పి అతను ఏం చేస్తారట? అమ్మేసుకున్నారు కదా. అమ్మేసుకుంటే ప్రభునందు ప్రియులారా, అమ్మోనీయులకు అమ్మబడిన యోసేపు అక్కడి నుంచి పోతీఫర్ కొనబడితే, పోతీఫర్ ఇంట్లో పనివాడిగా పెరుగుతున్న యోసేపు కొన్ని దినాలకు ఆ పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేస్తే, యోసేపుతో పాపం చేయమని బలవంతం చేస్తే, యోసేపు అక్కడి నుంచి వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోతే, చెరసాలలో వేయబడితే, చెరసాలలో ఎన్ని శ్రమలండి, ఎన్ని ఇబ్బందులండి, ఎన్ని దురవస్థలండి. ప్రభునందు ప్రియులారా, బైబిల్ అందుకు వస్తుంది రాయబడింది. ప్రభునందు ప్రియులారా, వాళ్ళు దురవస్థలో ఉన్నట్లు తెలుసుకున్నారని ఇశ్రాయేలు న్యాయాధిపతులు. ప్రభునందు ప్రియులారా, యెహోవాకు మొరపెట్టినప్పుడట దేవుడు వారికి సాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఇది మన దుర్దశను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. అందుకోసమే యోసేపు యొక్క దుర్దశను జ్ఞాపకం చేసుకున్నాడు. జైల్లో వేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, తల్లిదండ్రులు దూరం అయిపోయాడు, తోడబుట్టినవాడు దూరం అయిపోయాడు, భాష రాని చోట, మాట్లాడేవాడు లేని చోట ఇదిగో ఒంటరిగా పెరిగాడు. ఆయన ఒంటరిగా ఉండబడ్డాడు. చివరిగా యోసేపు దేవుడు తన దురవస్థను చూసి ఆ చెరసాలలో నుంచి బయటకు తీసుకొచ్చి ఫరో ఎదుట నిలబడినప్పుడు బైబిల్ చెప్తుంది, ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనంలో మనం చదువుకొని ముగించుకున్నాం. ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యోసేపు చూసారా, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ చూసారా నేను మర్చిపోయేటట్టు చేసిన చూసారా. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడట? దేవుడు నా సమస్త బాధను, నా ఇంటి వారిని, నా తల్లిదండ్రులను, నన్ను బాధ పెట్టిన వాడిని ఏం చేశాడు? దేవుడు మర్చిపెట్టి చేశాడు. హల్లెలూయా. యోసేపు జీవితంలో ఎవరెవరు ఆయన గాయపరిచారు, ఎవరెవరు ఆయన బాధ పెట్టారు, ఎవరెవరు ఆయన దుఃఖ పెట్టారు, ఎవరెవరు ఆయన మీద నిందలు వేశారు, ఎవరెవరు ఆయన అమ్మేశారు, ఎవరెవరు ఆయన చంపాలని చూశారు, ఆ బాధలన్నిటిలో నుండి ప్రభునందు ప్రియులారా ఏం చేశాడు? దేవుడు మర్చిపోయేటట్టు చేశాడు.
ఐగుప్తులు వాటిని తలుసుకొని కూర్చొని అనేది యోసేపు. ఈ రోజు నీ ముందున్న శ్రమను బట్టి ఏడ్చుకుంటూ కూర్చోకు, బాధపడకుండా కూర్చోకు, భవిష్యత్తు లేదని భయపడకు. చాలా మంది జీవితాలు ఇప్పుడున్న శ్రమను బట్టి నా భవిష్యత్తు లేదు అనుకుంటారు. ఇది కూడా ఒక వాక్యాంశం. నాకు ఫ్యూచర్ లేదు అనుకునేవాళ్ళు ప్రభుత్వం ప్రియులారా, దేవుడిలో వర్తమానం చెప్తున్నప్పుడు ఇచ్చే అంశాలను రాసుకుంటాను, వాటి కొరకు ప్రిపేర్ అవుతాను, ఎప్పుడో చెప్తుంటాను. అందుకోసం ఈ మాటలు వింటున్నప్పుడు సహోదరుగా అక్కడ ఐగుప్తులో దేవుడు యోసేపును నిలబెట్టి ఫరో రాజుకి ఏం చేశాడు, ప్రధానమంత్రిగా నిలబెట్టి అక్కడ ఫరో రాజు కుమార్తెలు అసేనతుడు ఆమె నుంచి పెళ్లి చేసి కొడుకు పుడితే యోసేపు ఏమంటున్నాడు తెలుసా, నేను చిన్నప్పటి నుంచి పడ్డ నా బాధలన్నీ దేవుడు మంచిపెట్టడం చేశాడు. నాకు భార్యను ఇచ్చాడు, నాకు పిల్లల్ని ఇచ్చాడు, నాకు ఇక్కడ అధికారం ఇచ్చాడు, నాకు ఆస్తిని ఇచ్చాడు, నన్ను ఒక నాయకుడిని చేశాడు, నా బాధలన్నీ మరిచిపోయేటట్టు చేసిన దేవుడు అని చెప్పి కదా కొడుకు మనస్సే అని పేరు పెట్టాడట. మనస్సు అని పేరులకు అర్థం ఏంటో తెలుసా, మరచిపోయేటట్టు చేసిన దేవుడు. హల్లెలూయా. మరచుట రాయబడింది ఇంకొక కాలం కింద, చూసారు, బాధలన్నీ మర్చిపోయేటట్టు చేసిన దేవుడు. చూసారు అప్పుడు రెండవ కొడుకు ఏమని పెట్టాడు తెలుసా, ఎఫ్రాయిము అని పెట్టాడు. ఎఫ్రాయిం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా, ఇదిగో కింద రాయబడింది అభివృద్ధి లేక ఫలము. చూసారా, దేవుడు నన్ను బాగా కలిగిన దేశం ముందు దేవుడు నన్ను ఏం చేశాడు, అభివృద్ధి పరిచాడు. పోతీఫరు భార్య విషయంలో అక్కడ కూడా పోతే అక్కుని పరాయి దేశం కమ్మబడ్డాడు, అక్కడైనా సుఖంగా ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడు, అక్కడన్నా మంచి వాళ్ళు ఉన్నారా అంటే అక్కడ కూడా అవమానపరచబడ్డాడు. దేశమంతా ఇదిగో హెబ్రీ పరచువాడు ఇంట్లో తీసుకొచ్చుకొని కొడుకులాగా చూసుకుంటే ఆమెనే పాడు చేయబోయేటని అందరూ మాట్లాడారు. ఈయన పక్షాన ఒక్కరే ఉన్నారు, ఎవరు లేరు. కానీ ఆ నిందలు ఆ బాధలన్నీ భరించిన యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. చూసారా ప్రభునందు ప్రియులారా, అందుకోసమే బాగా కలిగిన దేశంలో దేవుడు ఏం చేశాడు, యోసేపును వృద్ధిపరిచాడట. అక్కడనే అధికారం ఇచ్చాడు. ఎక్కడ బాధను అనుభవించాడు, ఎక్కడ శ్రమను అనుభవించాడు, ఎక్కడ వేదనను అనుభవించాడు, ఎక్కడ అవమానపరచబడ్డాడు, ఏ ఇంట్లో వెలివేయబడ్డాడో, ఏ ఇంటి వాళ్ళు అతని నానా మాటలు అన్నారు, అదే దేశంలో అదే ఇంట్లో యోసేపును దేవుడు ఏం చేశాడు, బాధ కలిగిన దేశంలో అభివృద్ధి చేశాడు. అందుకే రెండో కొడుకు ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. దేవుడు నాకు ఫలం ఇచ్చాడు, అభివృద్ధిని ఇచ్చాడు, నన్ను గొప్ప చేశాడని పేరు పెట్టాడట. హల్లెలూయా. చివరి మాట యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముచున్నాను. యెహోవా యెహోవాయే, నా బలము ఆయనే, నా కీర్తనాస్పదము, ఆయన నా రక్షణాధారము, దారమాయను. చూడండి, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలం. చూడండి ఎంత మంచి మాట మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఆయనను మనం బలంగా కలిగి ఉంటే చూసారా, నా రక్షణకు కారణభూతుడైన దేవుడు ఆయన అని చెప్పి, నా బలం ఆయనే, ఆయన నా కీర్తనాస్పదం, ఆయన నాకు రక్షణాధారం. చూసారు, ఆయనే రక్షణాధారం. మనల్ని కాపాడేది ఆయనే, మనల్ని రక్షించేది ఆయనే, మన కృప చూపేది ఆయనే. అందుకోసమే ఇది నా వాక్యాంశం. ప్రభునందు ప్రియులారా, నీ దుర్దశను మర్చిపోయేటట్టు చేసేది, నేను పారిపోయే నీళ్ళు అక్కడ రాయబడిన మాటలు నువ్వట నీ జీవితంలో జరిగిన కీడట పారు నీళ్లను ఒక
ఒకప్పుడు ఇక్కడ ఏముండే కాలు ఉండే అని చెప్పుకుంటాం చూసారు. ఒకప్పుడు ఇక్కడ ఇట్లా ప్లేస్ ఉండే అట్లా చెప్పుకునేటట్టు ఉంటుంది కదా. హల్లెలూయా. నీ బాధలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒకప్పుడు ఇలాంటి బాధ ఉండే నాకు, కానీ దేవుడు తీసేశాడు. హల్లెలూయా అని చెప్పుకునేటట్లుగా ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితాలు చేయబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు నాకు బాధ ఉండే, అక్కడ వచనంలో ఉంది యోగు 11:16 సందర్భంలో రాయబడిన మాట అది. అమ్మా దాటిపోయిన పాలు ఏటిని, మంచిగా చదవాలి. దాటిపోవు పాలు ఏటిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా కదా. ఓన్లీ వర్షాకాలంలోనే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏర్లు పారుతాయి, మిగతా టైం ఎట్లుంటాయి? ఎండాకాలం ఎండిపోయి ఉంటాయి. వర్షాకాలం వస్తే అమ్మ కొన్ని మన ఊళ్ళో ఉంటాయి కదా, అక్కడ ఏముంటాయి ఈ అవాలు కదా, మత్తడి పోసినప్పుడు కొన్ని పొలాల మీదకి వెళ్తే కదా అప్పుడు నాట్లేయం, కానీ ఎప్పుడు వేస్తామో యాసంగి, ఇప్పుడు ఎండాకాలం వేస్తారు. అంటే గత పంట కాలంలో అక్కడ నీళ్లు ఉంటాయి కనుక అట్లా చెప్పుకుంటాము. హల్లెలూయా. మన బాధలన్నీ మన దుర్దశలన్నీ ఎలా ఉంటాయంటే ఒకప్పుడు నా జీవితంలో ఇలా జరిగింది అని చెప్పుకునేటట్లుగా నేను అనిపిస్తాడు ఆయన. హల్లెలూయా. నీ బాధలన్నింటినీ నేను మర్చిపోయేటట్లుగా నా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాం. అందరూ కళ్ళు వేసుకున్నాం. ఈ దినం ఆయన సన్నిధికి వచ్చినాం. మనమందరం కూడా ఒకవేళ ఈ సంవత్సరం ప్రారంభంలోనే